మళ్ళీ జైలుకి వెళ్తేనే ఆదరణ పెరుగుతుందని ఇప్పటికీ ఆ ఊహల్లో జగన్మోహన్ రెడ్డి టీం. అదే జగన్ బలం. ఆ నమ్మకమే మళ్ళీ నిలబెడుతుందా? రాజకీయంగా జైలు జీవితానికి రాజకీయాల్లో అధికారంలో రావడానికి ఏదో ఒక లింక్ ఉన్నట్లు ఎప్పుడు కనిపిస్తోంది. పెద్ద పెద్ద నాయకులందరూ కూడా జైలుకి వెళ్ళిన తర్వాతే సీఎంలు అయ్యారు. అటు తెలంగాణ రాష్ట్రాల్లోనే కావచ్చు, ఇతర తమిళనాడు, బెంగళూరు వంటి దక్షిణ రాష్ట్రాల్లో కావచ్చు, యావత్ దేశ రాజకీయాల్లో ఇదే కనిపిస్తుందట. ఖచ్చితంగా అన్ని సందర్భాల్లోనూ రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చి ప్రతిపక్షాల మీద దండయాత్ర చేస్తున్న సందర్భంలో మాత్రమే అటు ప్రతిపక్షం అధికార పక్షంలోకి వస్తుంది. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. ఈ రోజుతో ఇది అయిపోలేదు. దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుతం ఉన్న ప్రాంతీయ పార్టీల వరకు అన్ని పార్టీల్లోనూ ఇదే కనిపిస్తుంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆంధ్రప్రదేశ్లోని ఈ ఫార్ములా బాగానే వర్కౌట్ అయింది. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో ఎప్పట్లో ఎన్నో అరెస్టుల తర్వాత ప్రతిపక్ష నేతలందరూ కూడా అధికార పక్షంలోకి వచ్చారు. అలాంటి వారిలో ఒక ఎగ్జాంపుల్ మాత్రం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిగా చెప్పాలి. ఆయన 18 నెలల పాటు జైలు జీవితం అనుభవించి ఎన్నో ఒడిదుడుకుల్ని, కష్టాలను ఎదుర్కొని పూర్తిగా భూస్థమితం అయిపోయిన పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చారు. దాదాపు అప్పట్లోనే 150 వరకు నియోజకవర్గాల్లో గెలిచి టాప్ అనిపించారు. 5 ఏళ్ల పాలనలో సంక్షేమ పథకాలతో ఆయన ఎవర్గ్రీన్ అనిపించుకున్నారు. ఆ తర్వాత ఎన్నో కనిపించాయి. అయినప్పటికీ అరెస్టు కారణంగానే ఇది జరిగిందని అంతా నమ్మే పరిస్థితి వచ్చింది. ఇక ప్రస్తుతం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పట్ల ప్రజల్లో నమ్మకం సడలేదు. ముఖ్యంగా జగన్ ఓ విషయంలో మాత్రం సక్సెస్ అయ్యారు. తాను మాట ఇస్తే ఖచ్చితంగా అమలు చేస్తానన్న నమ్మకాన్ని అయితే జనంలోకి బలంగా తీసుకెళ్లగలిగారు. అదే జగన్కు ప్లస్ పాయింట్. మిగిలిన విషయాల్లోని పరిపాలనలోనూ ప్రజలకు అందుబాటులో అనేక విమర్శలు ఉన్నప్పటికీ సాధారణ ప్రజలు మాత్రం జగన్ వైపు చూడడానికి ఇచ్చిన మాటను తప్పడన్న విశ్వాసాన్ని నెలకొల్పడంలో గత 5 ఏళ్ల ప్రభుత్వ హయాంలో జగన్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన చూసినప్పుడు జగన్ గురించి ఏపీలోని సాధారణ ప్రజలు ఎక్కువగా చర్చించుకోవడం మళ్లీ ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా కేవలం రాజధాని అమరావతికి నిధులన్నీ చంద్రబాబు వెచ్చించారన్న అభిప్రాయం బలంగా ఉంది. ఋషికొండలో 500 కోట్ల రూపాయలతో నిర్మించిన భవనంపై యాగి చేసిన వారు ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భవనాలను నిర్మించడంతో పాటు హెలికాప్టర్ను కొనుగోలు చేయడం వంటివి జనంలోకి వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా బాగా తీసుకెళ్తున్నారు. చంద్రబాబు తమ వర్గానికి ఏమీ చేయలేరని, జగన్ అయితే తమను పట్టించుకుంటున్నారన్న నమ్మకం పేద మధ్యతరగతి ప్రజల్లో బలంగా నాటకపోయింది. అదే జగన్కు వచ్చే ఎన్నికల్లో బలంగా మారనుంది.